గత 5 ఏళ్ల కాలంలో అంజిరెడ్డి ఎంత సంపాదించారు? నేనేం సంపాదించలేదన్న. నేను ఈ ప్రభుత్వం రేపు మరలా మేము అధికారంలోకి వచ్చినా వ్యాపారాలు చేసుకుంటా గాని కుదిరితే ఏం వ్యాపారాలు ఏదో ఒక చేశారు? వ్యాపారం నాకు చేతనైంది. ప్రెజెంట్ ఏం ఇప్పుడు వ్యాపారాలు చేస్తున్నారు? నేనిప్పుడు ఏమి చేయట్లేదన్న. ఇప్పుడు నాకు చేతనైతే నా దగ్గర ఒక 10,00,000, 20,00,000 ఉంటే నా స్థాయికి తగ్గట్టు ఒక వ్యాపారం చేసుకుంటా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏ వ్యాపారం చేసే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి జెండా మా మొహం చూడగానే జగన్ గారు గుర్తొస్తారు. ఏ పరిస్థితి లేదు. అందుకని చెప్పి మేము ఏ పరిస్థితి లేదు. అధికారం వచ్చినప్పుడు వ్యాపారాలు చేసుకుంటా గానీ ఎటువంటి పైరువీలకో, ఇంకోటికో తావు చేసే రాజకీయ ప్రస్థానం మేము చేయబోం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. లా అండ్ ఆర్డర్ ఎక్కడుందన్న? ఎంత దుర్మార్గంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతుంది. డీజీపీ గారు మారతారు. డీజీపీ గారు కూడా కొత్త డీజీపీ గారు కూడా వస్తా ఈ రాష్ట్రంలో మేము అన్ని విధాల అన్ని వర్గాల వాళ్ళని కాపాడతాం. ఈ రాష్ట్ర ప్రజలను కాపాడతాం అనకుండా డీజీపీ గారు ఏం మాట్లాడతారు? సోషల్ మీడియాలో పెట్టేటువంటి కేసుల మీద కూడా మేము చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాం. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కేసులు పెడతాం. మేము ఉపేక్షించమని చెప్పి డీజీపీ గారు ఆయన ఓపెనింగ్ రోజే ఆ మాట చెప్తున్నారంటే వీళ్ళ ఆలోచన ఇంటెన్షన్ ఏంటో అర్థమవుతుంది. వైఎస్ఆర్‌సీపీ పార్టీలో పార్టీ నంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారి పార్టీ నుంచి వేయటానికి గల కారణం ఏంటంటారు? ఆయన సొంత ఎజెండా అయి ఉండొచ్చని ఆయన చెప్పారు. నా రాజకీయాల నుండి తప్పుకుంటున్నాను. దీనికి ఎటువంటి సంబంధం లేదు. మా నాయకుడు చెప్పే ఎళ్ళాడు. ఇప్పుడు ఆ రోజు విజయసాయి రెడ్డి గారు నంబర్ 2 మా అంటే పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీలో ఒక్కళ్ళే ఉంటారన్న. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఎక్కువగా నంబర్ 2లు, నంబర్ విజయసాయి 3లు రెడ్డి ఉంటారన్న. మా పార్టీలో ఓన్లీ నంబర్ 2గా వ్యవహరించారు మొదటి నుంచి కూడా. ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఉన్నారు, సుబ్బారెడ్డి గారు ఉన్నారు, విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, సజ్జల గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పార్టీలో పెద్దలే. సీనియర్‌గా వాళ్ళ అనుభవాల్ని బొత్స గారు ఉన్న వీళ్ళ అనుభవాల్ని తీసుకుంటారు. నంబర్ 2లు, నంబర్ 3లు మా పార్టీలో ఏముండవు. ఓన్లీ ఒక జెండా జగన్మోహన్ రెడ్డి గారి జెండా. ఏజెండా మా నాయకుడు ఒకడే. షర్మిల గారు చేసే ఆరోపణలకు ఏం చెప్తారు మీరు? వాళ్ళ జగన్మోహన్ ఆరోపణలకి రెడ్డి మొన్న గారి జరిగిన ఎలక్షన్ రిజల్టే తార్కాణం కదన్న. నేను గనక నోరు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి బయటికి తెరలేరని చెప్తారు. ఏంటంత అసలు ఆ సీక్రెట్ నోరు ఎప్పుడు మూసింది? ఎప్పుడు నోరు తెరిచే ఉంటుంది కదన్నా. పక్క పార్టీ తెలంగాణలోనే పార్టీ పెట్టింది. నేను తెలంగాణ పెట్టినంది. అక్కడ ప్రజలు నన్ను ఆశీర్వదించండి అంది. నేను తెలంగాణ ఆడపడుచునంది. తీరా చూస్తే స్క్రిప్ట్ చేస్తే అక్కడ ప్లేట్ తిప్పారు. రేవంత్ రెడ్డి గారు ఆడిన స్క్రిప్ట్లో భాగంగా అక్కడ నుండి వచ్చి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. ఎక్కడైనా అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద మీరు హామీలు అమలు చేయలేదు, రాష్ట్ర ప్రజలకు మేలు చేయండి అని చెప్పి విమర్శిస్తారు. కానీ 11 సీట్లు వచ్చినటువంటి మా మీద జగన్మోహన్ రెడ్డి గారు పడుచుకోవాల్సిన అవసరం లేనప్పుడు మమ్మల్ని ఎందుకు విమర్శిస్తారు? మీరు చంద్రబాబు నాయుడు గారు కూటమిలో భాగమా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ మాకు అర్థం కావట్లా. అంటే సొంత చెల్లికి న్యాయం చేయలేని వాళ్ళు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారంట? అంటే మీరు దాన్ని కూడా రాజకీయం చేసుకోవాల్సిన అవసరం లేదని అంటే బహిరంగంగా ఆవిడ చెప్పిన ఏ- మాటలే కదా ఏం- మీడియా ముందు ఆవిడ చెప్పిన మాటలే. అన్నా నిజంగా నేను అడిగినటువంటి ప్రశ్న బహిరంగంగా ఆవిడ మీడియాతో మాట్లాడిన మాటే. ఇప్పుడు సొంత చెల్లికి తల్లికి న్యాయం చేయలేనోడు రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేసాం అందరూ చూశారన్న. ఇప్పుడు ఒక కుటుంబంలో ఏ కుటుంబంలో లేని ఇబ్బందులు ఉంటాయి. అది మనం కూర్చొని మాట్లాడుకోవాల్సిన దాన్ని ఈమె కన్నా ముందు టీడీపీ వాళ్ళు లీక్ చేస్తారు. అంటే ఏంటి? ఏమో స్క్రిప్ట్ కరకట్ట మీద తయారైందా? చంద్రబాబు నాయుడు గారి మాటలో ఏమో నోట. ఏంటి? మీరు ఎవరిని విమర్శిస్తున్నారు? అధికారంలో ఉన్న మమ్మల్ని విమర్శిస్తారు, ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తారు. మీరు చంద్రబాబు నాయుడు గారు కోవట్టుగా ఈ రాష్ట్ర ప్రజలు భావించట్లేదా? మొన్న ఎలక్షన్లో నిజంగా ఆమె చెప్పింది వాస్తవం అనుకుంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? మీరు వచ్చిన తర్వాత ఇంకా దిగజారింది. ముందు మిమ్మల్ని మారుస్తారంటున్నారు. అది చూసుకోండి. ఇంకొక అధ్యక్షుడు వస్తాడేమని, పీసీసీ కొత్త పగ్గాలు చేపడతారేమో అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో. అది ఆలోచించుకోండి మీరు. భవిష్యత్తులో త్రిపుల్ ఆశ నెరవేరుద్దంటారా కోరిక? త్రిపులార్ ఎవరన్నా? డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఏమన్నారు? గారు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ చూడాలి, అధ్యక్ష అనిపించుకోవాలి ఆయనకు కోరిక ఉంది. ఆ కోరిక నెరవేరుద్దా? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారా? వెళ్ళారు కదన్న. మొన్న అసెంబ్లీకి వెళ్ళారు, గతంలో అసెంబ్లీకి వెళ్ళారు. ఏమైంది? మా దగ్గర నుండి వెళ్ళిన వాళ్ళే కదా. మా దగ్గర ఎంపీ అయింది, తర్వాత ఏదో నీ రాజకీయ ప్రయోజనాలకు విమర్శలు చేస్తున్నావు. నువ్వు కూడా మాట్లాడితే ప్యాకేజీలతో నువ్వు ఈరోజు వచ్చేసి నువ్వు ఎక్కడుంటే ఎండగా గొడుగు పడతావు అని అందరూ ఏమైద్ది? అధ్యక్ష ఏమైద్ది? ఇంకొకసారి నువ్వు డిప్యూటీ స్పీకర్గా ఉన్నావు, అనర్హత వేటై జగన్మోహన్ రెడ్డి గారి శాసనసభను రద్దు చేయి. 100 సార్లు పెట్టిన పులివెందులో మేమే గెలుస్తాం. ఆ దమ్ము ధైర్యం ఆ నియోజకవర్గంలో ప్రజలు మమ్మల్ని ప్రేమించేటువంటి మిగతా 10 జిల్లా 10 కాన్స్టిట్యున్సీలు ఆయన నువ్వు చేస్తానంటున్నా ఇందాక మాటకని చెప్తాను. ఇంకో 100 సార్లు ఎలక్షన్ పెట్టినా మేమే గెలుస్తాం. అక్కడ అధికారం కోల్పోయామని చెప్పి భయపడే పరిస్థితి ఉండదన్న. రాజకీయాల్లో అప్ అండ్ డౌన్ సహజం. రాజశేఖర రెడ్డి గారు 60 ఏళ్ళకు ముఖ్యమంత్రి గారు అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు అంటే సర్లే మేనమామను వెన్నుపొడిచారా, పక్క పార్టీని లాక్కున్నారా, ఆయన పార్టీ సభ్యత్వం లేకపోతే ఒక వైస్రాయ్ హోటల్లో పెట్టి సొంత పిల్లనిచ్చిన మామ మీద చెప్పులు ఇస్తారా. ఆయన రాజకీయ ప్రస్థానం వేరు,
మా సొంతగా పుట్టి ముఖ్యమంత్రి అయినటువంటి విధానం వేరు. మీకు మాకు సంబంధం ఏముంది? త్వరలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాడని ప్రచారం జరుగుతుంది. అసలు ఒకవేళ ఏ- జగన్మోహన్ రెడ్డి గారు బయట జైలుకి వెళ్తే పార్టీ పరిస్థితి ఏంటి? అన్న గతంలో కూడా వెళ్ళాడు. 16 నెలలు దేశాన్ని శాసించేటువంటి కాంగ్రెస్ పార్టీగా భయపడలా. 16 నెలలు జైల్లో ఉన్నాడు. కడిగిన ముత్యంలో బయటకు వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. మా కేసులు అన్నీ వీళ్ళు మ్యానిపులేట్ చేయడానికి కూడా లేదు. మన కోర్టులో వేశారు, ఇదే త్రిపుల్ గారు వేశారు. పక్క రాష్ట్రాల నుండి బదిలించాలి, కేసులు స్పీడప్ చేయాలి. నీకేం సంబంధం అయ్యా? ఎక్కడ జరిగాయి అక్కడ జరుగుతాయి. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు. గతంలో 16 నెలలు ఎందుకు పెట్టారు? ఛార్జ్ షీట్ వేయకుండా ప్రొలాంగ్ చేశారు. వన్స్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఎవరికి ప్రమేయం ఉండదు, ఎక్కడికక్కడ జరుగుతుంది, చట్టం తన చేసుకుంటారు. మొన్నే కదా త్రిపుల్ గారికి కోర్టు లక్షంతలు పడ్డాయి. ఇప్పుడు ఉన్న కేసుల్లో మ్యాక్సిమం అన్ని రిలీఫ్ వచ్చేసినాయి. మాకున్న కేసులు పెద్దవేం కాదు. అవి న్యాయ వ్యవస్థ ద్వారా, న్యాయ వ్యవస్థ మీద మా నమ్మకం ఉంది. కోర్టులో ఫైట్ చేస్తాం, న్యాయమే గెలుస్తుంది. సింగిల్ లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి? సింగిల్ లైన్లో ఈ రాష్ట్రానికి రాబోయేది, రేపు జమిలీ ఎలక్షన్ వచ్చినా ఇంకోటి వచ్చినా, ఈ రాష్ట్రానికి మరలా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాం. ఖచ్చితంగా వీళ్ళ చేతగానితనాన్ని ఈ 4 ఏళ్ళు ఉంటే 4 ఏళ్ళు ఆల్రెడీ 9 నెలలు అయిపోయింది. ఎండగడతాం, ప్రజల తరపున నిలబడతాం, ప్రజల పక్షానే పోరాడతాం. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ జగన్ అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం పుట్టినటువంటి వ్యక్తిగానే భావిస్తాం. ఎందుకంటే ఈ జగన్ గారు అనే వ్యక్తి లేకపోతే ఈ రాష్ట్ర పరిస్థితి అంటే ఒక్కసారి ఆలోచించుకోండి. కూటమే అధికారం, వీళ్ళ ముగ్గురిదే ఎజెండా. ప్రజల పక్షాన మాట్లాడేవాడు, పోరాడేవాడు, మంచి చేసేవాడు ఉండడు. కేవలం కలియుగ దైవంగానే మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో మా పార్టీ అధ్యక్షుడు నేను కలియుగ దైవంగానే భావిస్తాను. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం రావణ కాష్టగా ఉందనే మేము చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం అంతా కుట్ర, కుతంత్రాలు, కుయుక్తులు, కూటములు, మహానాయకులు జరిగింది ప్రస్థానం తప్ప చెప్పుకోవడానికి ఏముంది? పసిపిల్లోడికి కూడా తెలుసు ఆయన రాజకీయ ప్రస్థానం ఏ విధంగా అదే మొదలైంది. సింగిల్ లైన్ ఏం చెప్తారు చంద్రబాబు గారు? సింగిల్ లైన్ నిజాయితీ ఏముందన్న? ముమ్మాటికి కుట్రలు, కుతంత్రాలతో రాజకీయ ప్రస్థానం చేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో పంచన చేరేటువంటి వ్యక్తి. ఆయనకి ఇండివిజువాలిటీ ఎక్కడ ఉందన్న? అంటే ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక స్టార్డమ్ గా ఉన్నారు కదా, స్టార్ ఏ హీరో. ఉందలన్న? కేఏ పాల్ గారు కూడా దేశాల్లోనే స్టార్ ఉంది, అలానే ఉంది. ఏదో పంచన చేరేటువంటి నాయకుడు కూడా మాట్లాడితే మేము వినే పరిస్థితి అయిపోయింది. నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు నాయకుడికి ఎప్పుడు ఎదుగుతారో చూద్దాం. ఏదో ఇప్పుడంటే ఎమ్మెల్యేగా గెలిచి ఏదో మంత్రి చేశాను అనుకుంటున్నాడు. వాస్తవాలు నిజంగా వాస్తవానికి టీడీపీ పార్టీకి భవిష్యత్తు మీరే. మీరు ఎంత హుందాతనమైన పాలిటిక్స్ చేయాలి. మీ నాన్నగారి పందా కాకుండా మీ సొంత పందాగా ఒక ట్రాన్స్పరెంట్, ఒక లోకేష్ గారు అంటే ఒక విధానం, ఒక పద్ధతి, ఒక మాట మీద నిలబడతాడు, లేదా ఒక నాయకత్వ లక్షణాలు ఉంది అని రాష్ట్ర ప్రజలు నమ్మాలా. ఆ విధంగా మీరు ముందుకెళ్లాలని మేము భావిస్తున్నాం తప్ప ఈ విధమైనటువంటి ఏదో ఎందుకు ఎవరిని భయపెడతారన్నా? భయపెడితే ఎంతకాలం భయపెడతారు? ఇప్పుడు చూడండి, మీరు గతంలో చూసారు లేదో, ఇన్ని కేసులు పెట్టిన తర్వాత ఎవడన్నా భయపడ్డా? సోషల్ మీడియాను భయపెట్టగలిగారా? భయపడే ప్రసక్తే లేదు. మరలా ఒకసారి ట్విట్టర్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది మిమ్మల్ని ఏ విధంగా అంటున్నారు. గతంలో అన్న మాటలే మళ్ళీ మొదలైనవి. ఏం భయపడే ప్రసక్తి లేదు.